వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు అయితే మనం టాప్ 10 సైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫ్యాట్ లాస్ అవుతున్నా మనం ఎలా నోటీస్ చేయాలి, మన బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. టాప్ 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ని డీకోడ్ చేసి ఒక 30 సెకండ్స్ చెప్తా అనమాట. మీరు అవైతే నోటీస్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు అనమాట. మీరు వెయింగ్ స్కేల్ పైన వెయిట్ తగ్గపోయినా డిసప్పాయింట్ అవుతారు. ఎవ్రీడే మార్నింగ్ చెక్ చేసుకుంటారు కానీ వెయిట్ మాత్రం తగ్గరు. కానీ నేను కొన్ని సైన్స్ చెప్తా అనమాట. సైన్స్ అంటే పాయింట్స్. ఆ పాయింట్స్ మీరు నోటీస్ చేస్తే మీకు ఫ్యాట్ లాస్ అవుతున్నట్టే. అప్పుడు మీరు డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మనం వేసుకుంటే బట్టలు లూజ్ అయిపోవడం అనమాట. లూజ్ అయిపోవడం అంటే బేసిక్గా మనం ఎక్కడైతే చేంజెస్ నోటీస్ చేస్తాం, మనం క్లోత్స్ లూజ్ అయ్యేది ఒకటేమో వేస్ట్ దగ్గర మెజర్ చేస్తాం, ఒకటి సైడ్స్ దగ్గర మెజర్ చేసుకోవచ్చు, మనం ఆర్మ్స్ దగ్గర కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇవి మనం నోటీస్ చేస్తే 1-2 ఇంచెస్ తగ్గినట్టయితే అది ఓవర్ ప్రోగ్రెస్. అంటే 2 వీక్స్కి ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకో మనకి ఫ్యాట్ లాస్ జరుగుతున్నట్టు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వేస్ట్ మెజర్మెంట్ అనమాట. మనం ఎవ్రీ వీక్ ఒకసారి ఎంటీ స్టమక్ పైన వేస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలి. దాని త్రూ కూడా మనం 1-2 సెంటీమీటర్స్ తగ్గితే ఓవర్ 2 వీక్స్కి ఒకసారి చెక్ చేసుకున్నా మనకు రిజల్ట్స్ కనిపించినా మనకు ఫ్యాట్ లాస్ అవుతున్నట్టు. చాలా మందికి వేస్ట్ దగ్గరనే చాలా స్టోర్ అవుతుంది, లోవర్ బెల్లీ అయినా లవ్ హ్యాండిల్స్ దగ్గర అయినా. అందుకనే మనం అది మెజర్ చేసుకున్నాం అనుకో మనం అక్కడ ప్రోగ్రెస్ చేస్తుంటే మన ఫ్యాట్ లాస్ మంచిగానే జరుగుతున్నట్టు నోటీస్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మిర్రర్లో డిఫరెన్స్ చూడడం అనమాట. మనం ఎవ్రీ వీక్ లేచి లేకపోతే ఎవ్రీ డే లేచి పొద్దున్నే మిర్రర్లో చెక్ చేసుకుంటే మనకి చేంజెస్ కనిపించకపోవచ్చు. ఇంకా సేమ్ పోజెస్ ఒక 2-3 పోజెస్ ఫిక్స్ చేసుకొని సేమ్ లైటింగ్ ఇంకా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ దగ్గర మనం ఫొటోస్ చెకింగ్ చేసుకుంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటే కంపల్సరీ మనం కరెక్ట్గా డైట్ ఇంకా వర్కౌట్ ఫాలో అవుతే మనకు కంపల్సరీ చేంజెస్ చూడగలుగుతాం. ఎక్కడ చేంజెస్ నోటీస్ చేయగలుగుతాం అంటే జా షార్ప్ అవ్వడమైనా, లేకపోతే షోల్డర్స్ బ్రాడ్గా అవ్వడమైనా, లేదా స్టమక్ ఫ్లాట్ అవ్వడమైనా, మీరు వేసుకునే బట్టల్లో లూజ్ అవ్వడమైనా, ఇవైతే సైన్స్ అనమాట. ఇవి మీరు నోటీస్ చేస్తుంటే ఈజీగా మీరు ఫ్యాట్ లాస్ అవుతుందని చెప్పి నమ్మొచ్చు. మీరు వెయిట్ స్కేల్ పైన తగ్గపోయినా పర్లే, బేసిక్ చేంజెస్ మీరు నోటీస్ చేయాలి. అప్పుడే మీకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట కంటిన్యూ చేయడానికి. ఇప్పుడు మనము ప్రోగ్రెస్ ఫొటోస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోగ్రెస్ ఫొటోస్ అంటే ఏం లేదనమాట, మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ అనమాట. ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా మన బాడీ వెయిట్ చెక్ చేసుకుంటాం, ప్లస్ మన ఫొటోస్ కూడా తీసుకుంటాం. అవే మనకి ఇండికేటర్స్ అనమాట. ఒక టైం తర్వాత కంపేర్ చేసుకుంటే మనం దానిలో నోటీస్ చేయొచ్చు ఈజీగా. నేను ఇప్పుడైతే బాడీ వెయిట్ వచ్చేసి 92 kgs ఉన్నా. బట్ నా 120 days సిరీస్ చేసినప్పుడు నేను చాలా లీన్ ఉన్నా అనమాట. నా పాస్ట్ వీడియోస్ చూసుకుంటే నేనే నా ప్రోగ్రెస్ని కంపేర్ చేసుకోగలుగుతా. మీరు కూడా అలా మీ ఫొటోస్ తీసుకుంటే డెఫినెట్గా చేంజెస్ అనేది మీరే అబ్జర్వ్ చేసేయచ్చు. ఎవ్రీ వీక్ ఫ్రంట్, బ్యాక్, సైడ్ మీ వేస్ట్ కనిపించేటట్టు, మీ లాట్స్ కనిపించేటట్టు, ముందు మీ చెస్ట్ ఫ్యాట్ ఇంకా బెల్లీ కనిపించేటట్టు ఫొటోస్ తీసుకోండి. అది 3 months తర్వాత కంపేర్ చేసుకోండి. ప్రజెంట్ కండిషన్స్తో ఒక పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యి ఇంకా మీ రొటీన్ని కంప్లీట్ చేస్తూ ఒక రోజు కూడా స్కిప్ చేయకుండా అప్పుడు మీరు డ్రాస్టిక్ చేంజెస్ అయితే మీ ట్రాన్స్ఫర్మేషన్లో చూడొచ్చు. ఇదైతే పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాం అనమాట. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే మన మజిల్ డెఫినేషన్ అనమాట. ఎప్పుడైతే మన ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ అయిందో మన మజిల్స్ అనేవి డిఫైన్గా కనిపించడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్స్ రౌండ్గా కనిపించడం, ఆర్మ్స్లో డెఫినేషన్ కనిపించడం, చెస్ట్ ఫ్యాట్ తగ్గడం, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం తగ్గడం స్టార్ట్ అయ్యి ఒక 1-2 kgs మాస్ తగ్గుతుంటే మనకి మజిల్స్లో డెఫినేషన్ కనిపించి మన బాడీ షార్ప్గా కనిపిస్తుంది. మనం ఇదైతే క్లియర్గా నోటీస్ చేసుకోవచ్చు. జిమ్లో ఉన్న మిర్రర్స్ కాకుండా ఇంట్లో ఉన్న మిర్రర్స్ చూడడానికి ప్రిఫర్ చేయండి. అప్పుడైతే మీరు మీ ప్రోగ్రెస్ని క్లియర్గా నోటీస్ చేయవచ్చు, ఓవర్ మోటివేట్ అవ్వకుండా. ఎందుకంటే జిమ్లో మిర్రర్స్ ఎప్పుడైనా షార్ప్ అండ్ డిఫైన్ ఉంటాయి అనమాట. మీరు తక్కువ ఉన్నా కొంచెం ఎక్కువ చూపిస్తాయి. అందుకని ఇంట్లో మిర్రర్స్ ప్రిఫర్ చేయండి. మనం ఎప్పుడైతే డైట్ సరిగా చేయమో ప్రోటీన్లో కూడా 4 calories ఉంటాయి, మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మనం ఫ్యాట్ని ఫోకస్ చేయాలంటే మనం ఒక పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ ఓవర్ టైంలో మన స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంకా డైట్ చేస్తే అప్పుడు మనకి మజిల్ లాస్ అవ్వకుండా మనకి మన స్ట్రెంత్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. అది ఒక వెరీ గుడ్ సైన్. మనం ఫ్యాట్ లాస్ చేస్తూ మనం వెయిట్ డ్రాప్ అవుతూ సేమ్ స్ట్రెంత్ మెయింటైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీ వెయిట్ వచ్చేసి 90 kgs ఉంటే
మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు నన్నే తీసుకుందాం. డెడ్ లిఫ్ట్ చేస్తా, నేను డెడ్ లిఫ్ట్ 190 kgs చేస్తా. నా 90 kgs ఉన్నా కాబట్టి 190 kgs చేస్తా. నేను 75 kgs ఉన్నప్పుడు కూడా డెడ్ లిఫ్ట్ చేసిన. అప్పుడు నేను 170 kgs ఈగో లిఫ్టింగ్తో, అంటే నాకు రాకపోయినా అక్కడ కరెంట్ సిచ్యువేషన్ మోటివేషన్తో 170 kgs చాలా హార్డ్గా లిఫ్ట్ చేసిన. బట్ నేను అది ప్రోగ్రెస్ చేసినట్టు కాదు, అది నా పిఆర్ కూడా కాదు. బట్ ఇప్పుడు నేను 190 kgsతో రెప్స్ చేస్తా. ఎందుకు? నా బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఎప్పుడైతే నువ్వు బాడీ వెయిట్ తగ్గినా 190 kgs చేస్తావో అదే అనమాట ఒక గుడ్ సైన్, బెస్ట్ సైన్ నువ్వు స్ట్రెంత్ మెయింటైన్ చేయడంలో. పాయింట్ నెంబర్ 7 గురించి డిస్కస్ చేద్దాం. ఫేస్ లీన్ అవ్వడం అనమాట. ఎవరైనా మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నాం, ఫ్యాట్ లాస్ చేయడం స్టార్ట్ చేసిన, బాడీ రీకంపోజిషన్ స్టార్ట్ చేసిన, మనం ఒకటేసారి క్యాలరీస్ డ్రాప్ చేసిన, బయట వాళ్ళైనా మనమైనా ఫస్ట్ ఈజీగా నోటీస్ చేసేది మన ఫేస్ ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడం అనమాట. ఎందుకంటే మనం స్లీప్ సరిగ్గా లేకపోయినా ఫేస్ థింక్ అయిపోతుంది, లేకపోతే ఒకరోజు నైట్ హై సోడియం ఫుడ్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా పఫీగా మారుతుంది. ఈజీగా మనకు ఫేస్లో చేంజెస్ కనిపిస్తాయి. ఫేస్ ఫ్లాట్ అవ్వడం ఇన్ ద సెన్స్ స్లిమ్గా అనిపించడం, డబల్ చిన్ రెడ్యూస్ అవ్వడం, దగ్గర ఫ్యాట్ తగ్గడము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫస్ట్ నోటీస్ చేసేది మీ ఫేస్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడమే. పాయింట్ నెంబర్ 8 గురించి డిస్కస్ చేద్దాం. మోర్ ఎనర్జీ త్రూఅవుట్ ద డే అనమాట. మీరు ఏదైతే మీరు చేసుకునే పనులే ఈజీగా చేసుకోగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక 2K స్టెప్స్ ఆగకుండా టార్గెట్ చేస్తే మీరు స్టార్టింగ్ డేస్లో గ్యాప్ ఇవ్వకుండా చేయలేకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు మంచిగా తగ్గి మీరు ఒక డీసెంట్ మజిల్ మాస్ బిల్డ్ చేసుకొని ఒక 5 to 6 kgs ఫ్యాట్ తగ్గితే మీ బాడీ అనేది మీకు సహకరిస్తుంది. పాయింట్ నెంబర్ 9 వచ్చేసి బెటర్ ఫిట్నెస్ పర్ఫార్మెన్స్. జిమ్లో మీ పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ అవుతే మీరు ఈజీగా నోటీస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైసిప్ కర్ల్స్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అది మీరు ఒక స్టార్టింగ్లో 15 kgs 10 reps చేసి మీరు ఒక 5 kgs తగ్గిన తర్వాత ఒకటే వర్కౌట్ మీరు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసి దాన్ని మీరు రెప్ రేంజ్నైనా వెయిట్నైనా ఇంక్రీజ్ చేస్తే అదే ఒక బెటర్ పర్ఫార్మెన్స్ కిందికి వస్తుంది. మీ బాడీ లైట్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు ఫాస్ట్గా మూవ్ అవుతారు అనమాట. ఎందుకంటే మీ బాడీ లైట్ అయిపోతుంది, ఇంటెన్సిటీ కూడా మ్యాటర్ అవుతుంది. ఇంకొకటి రికవరీ అనమాట. కొన్ని డేస్ తర్వాత మీరు ఒక హెల్దీ డైట్ ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే రికవరీ కూడా మంచిగా అవుతుంది. ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటే కూడా అదొక బెటర్ పర్ఫార్మెన్స్ కిందికే వస్తుంది. ఎందుకంటే రికవరీ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్స్ అనమాట. పాయింట్ నెంబర్ 10 గురించి డిస్కస్ చేద్దాం అనమాట. పీపుల్ స్టార్ట్ నోటీసింగ్ అనమాట. ఎవరైనా అడుగుతారనమాట. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ చేంజెస్ని మీరు ప్రోగ్రెస్ చేసుకుంటే మీరు తగ్గుతున్నట్టు మీకు అనిపించకపోవచ్చు. బట్ ఎవరైతే మీరు టచ్లో లేని వాళ్ళు చూస్తే డెఫినెట్గా వాళ్ళైతే మీ ప్రోగ్రెస్ని చాలా ఈజీగా చెప్తారనమాట. మీరు ఎవ్రీడే సేమ్ కండిషన్ని చూసి డిమోటివేట్ అవుతారనమాట. ఎప్పుడైతే ఒక్కరు మీ ప్రోగ్రెస్ని క్వశ్చన్ చేసినప్పుడు లేదు అవుతుంది అని చెప్పినప్పుడు మీరు ఈజీగా ట్రస్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. బట్ వేరే వాళ్ళకి ఒక క్లియర్ నోటీస్ వస్తుంది అనమాట. డిఫరెన్స్ కనిపిస్తుంది, మీరు చేంజ్ అవుతారు అని చెప్పి. ఇక్కడైతే మనం టాప్ 10 పాయింట్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇంకా ఫ్యూ పాయింట్స్ చెప్తా, అవి కూడా పెట్టుకోండి మైండ్లో. ఇప్పుడైతే మనము అందరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. పొద్దున్న లేవగానే వెయిట్ చెక్ చేసుకోవడం, వెయిట్ చూసి డిమోటివేట్ అవ్వడం అనమాట. ఇంకొకటి స్లీప్ ఇంకా స్ట్రెస్ అనమాట. దీనివల్ల మనం వెయిట్ తగ్గుతాం పెరుగుతాం అనమాట. అసలు రియల్ ప్రోగ్రెస్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం వీక్లీ ఫొటోస్ తీసుకోవడం, వీక్లీ యావరేజ్ వెయిట్ తీసి మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడము, మన ఫొటోస్, మన క్లోతింగ్, మన చెక్-ఇన్స్ అనమాట, బాడీ మెజర్మెంట్ చెక్-ఇన్స్. ఇవి మనం చూసుకుంటే మనం ప్రోగ్రెస్ని మనం ఇండికేట్ చేయవచ్చు, మనం తగ్గుతున్నామా లేదా, లేకపోతే మన ప్రాసెస్ మనం ఏమైనా తప్పు జరుగుతుందా అని చెప్పేసి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గోస్ట్ విత్ వివిఆర్ని. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.